ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఒకవైపు తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నో ఆశలు కల్పించారు. అదేవిధంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం టీచర్ ఉద్యోగాలు, హెల్త్ డిపార్ట్మెంటు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గురుకుల పాఠశాల టీచర్లు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరుగుతున్నది. కానీ రెవెన్యూ వ్యవస్థలో ఉన్న విఆర్ఏలు చాలా కీలకమైన పోస్టు. విఆర్ఏలు లేకుంటే గ్రామ పాలనే కొనసాగదు. ప్రతి ఇల్లు, ఏ ఇల్లు ఎక్కడ ఉంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఏ ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం సమాచారం విఆర్ఏలకు తెలుస్తుంది. అట్లాంటి కీలకమైన విఆర్ఏ పోస్టులలో గతంలో ప్రభుత్వం రద్దు చేస్తే మళ్ళా దాన్ని రిస్టోర్ చేశారు. రిస్టోర్ చేసిన తర్వాత జియో నెంబర్ 81 ప్రకారము 16,785 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక చిన్న లిటిగేషన్ పెట్టి 3,797 మంది, అంటే దాదాపు 3,800 మందికి చిన్న కారణంతో ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు దాన్ని ఏంటిదంటే 61 సంవత్సరాలు దాటిన వారి పిల్లలకు దాటలేదు కదా, తల్లిదండ్రులకు దాటింది. ఇదేమి విఆర్ఏలకు రిటైర్మెంట్ ఏజ్ లేదు. వాళ్ళు జీవించినంత కాలం జాబ్ చేస్తారు గ్రామాలల్లో. అనుభవస్తులు, ప్రతి ఇంటి విషయాలు సమాచారం తెలుసు వీళ్ళనని చెప్పి 80 కూడా విఆర్ఏలు ఉన్నారు. మేము చిన్న ఉన్నప్పుడు చూస్తుంటే ఊళ్ళల్లో కావలకాలు, మస్కూరులు, విఆర్ఏలు అని చెప్పి పేరుతో పిలుస్తుండ్రు. వీళ్లకు ఇప్పుడు మిగిలిపోయిన 3,797 మందికి వాళ్ళ పిల్లలకు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. వారసులకు ఉద్యోగాలు ఇస్తున్నారని ఒక తండ్రికి విఆర్ఏల గతంలో విఆర్ఏలు ఉన్నటువంటి వారి పిల్లలకు 3-4 ఉంటే వారసులకు ఒక్కరికి రావాలని కుటుంబంలో సర్దుబాటు చేసుకున్నారు. 4 ఉంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఒక్కరికి ఇస్తూ మిగతా వారికి భూమి అన్ని ఎక్కువ చేయడం, డబ్బులు ఇవ్వడం, ఏదో విధంగా కాంప్రమైజ్ అయ్యి ఆ విధంగా 3,797 మంది లిస్టు రెడీ చేశారు. కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. దీంతో అక్కడ భూమి వాయే, డబ్బులు వాయే, ఇక్కడ జాబ్ రాకపోయే, కుటుంబంలో సర్దుబాటు చేసుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వీళ్ళకు ఏదో రూల్స్ రెగ్యులేషన్ కాదు, ప్రభుత్వం ఏది అనుకుంటే అది. విఆర్ఏలకు ఏజ్ లిమిట్ లేదు, రిటైర్మెంట్ ఏజ్ లేదు. కాబట్టి వాళ్ళ పిల్లలకు ఏజ్ ఉన్నోళ్ళకే, చిన్న ఉన్నోళ్ళకే మీ కండిషన్స్ ప్రకారమే 3,797 మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల 3,797 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. దీంతో ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అందులో ఇది ఒక భాగం అవుతుంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని రెవెన్యూ మంత్రి గారు కూడా ఒక స్టెప్ దిగి రావాలి. ఎందుకంటే కైండ్ హార్టెడ్ తోటి వీళ్ళు పిల్లలు, మన తెలంగాణ పిల్లలు, మన పిల్లలు నిరుద్యోగులు, వీళ్ళకి జాబ్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఏమంత అదనపు భారం కూడా పడదు. కాబట్టి ఇది మంచి మనసుతోటి, పాజిటివ్ దృక్పథంతో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఈ నెల 17న సోమవారం నాడు పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టాం. ఆ ప్రోగ్రాంకు, చలో హైదరాబాద్ ప్రోగ్రాంకు ప్రతి విఆర్ఏల వాళ్ళకి సంబంధించిన పిల్లలు, వాళ్ళు కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.